మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధానములో ఈ డిసెంబర్ మాసములో ఈ 2వ దినమున మనమందరం కూడా కూడుకొని జీవము గల దేవుని నామాన్ని ఘనపరచుటకు దేవుడు చూపిన కృప కొరకై మంచి దేవుణ్ణి మరొకసారి అర్పిస్తూ ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కూడి వచ్చిన మీకందరికీ కూడా దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలు మనము లక్ష్య పెట్టాలి. ఈ లోకములో అందాన్ని మనసులు లక్ష్య పెడతారు. ఈ లోకములో ధనాన్ని లక్ష్య పెడతారు. ఈ లోకములో మనసులు పేరు ప్రతిష్టతలను లక్ష్య పెడతారు. ఉపవాస ప్రార్థనలు అనగానే అలక్ష్యం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే ఉపవాస ప్రార్థనలు మనం లక్ష్య పెట్టినప్పుడు దేవుడు కూడా మనం లక్ష్య పెడతాడని ప్రభు పేరట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, వాక్యానికి ముందుగా ఒక మాట చెప్తాను మీకు. బైబిల్లో అపోస్తుడైన పౌలు ఉన్నాడంటే ఈయనకు యేసు ప్రభు యొక్క స్వరము విన్న తర్వాత యేసు ప్రభును ఆ మధ్యాహ్న కాలం దర్శనం చూసిన తర్వాత 2 కన్నులు గుడ్డి కన్నులు అయినాయి. పౌలు గారి యొక్క పరిచర్య ఆకలితోనూ దప్పికతోనూ ప్రారంభించబడింది. పౌలు గారి పరిచర్య మన రక్షకుడైన యేసు ప్రభు వారు చేసిన పరిచర్య కూడా ఆకలితోనూ దప్పికతోనూ ప్రారంభించబడింది. పౌలు ఒక మాట అంటాడు, ఏమిటంటే యేసు క్రీస్తు వలన నేను పొందాను ఈ పరిచర్యను కడముట్టించటానికి నా ప్రాణాన్ని ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు అంటాడు. ఈ లోకములో దరిద్రుడైనా, ఈ లోకములో బీదవాడైనా, ఐశ్వర్యవంతుడైనా, ధనికుడైనా ప్రతి వారికి ప్రాణం మీద ప్రేమ కలిగి ఉంటారు. ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకునే వాళ్ళు ఉంటారు. అయితే ప్రభు మనల్ని పిలిచిన పిలుపులో ప్రభును ప్రియముగా పెట్టుకుంటే కన్నా అనుకున్నాలు కూడా ప్రభుకు ప్రియముగా ఉంటాయని అనుభవపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యములో ఒక మాట, పౌలు గారు అన్న మాట, దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. అయితే దేవుని కృపా సువార్తను గురించి
వచ్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. నేను యేసు ప్రభు వలన పిలువబడ్డాను. యేసు ప్రభు వలన ఈ పరిచర్య అనుకరించబడింది. ఈ పరిచర్యను తుదముట్టించటానికి నా ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకొనలేదన్నాడు. పరిచర్యను ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు గారి ప్రాణం కూడా దేవునికి ప్రియముగా ఉంది. కాబట్టి దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడని బైబిల్లో చాలా చోట్ల ఉంది. దేవుడు ఎందుకు పిలిచాడమ్మా? పరిశుద్ధులుగా ఉండటానికి, నిర్దోషులుగా ఉండటానికి. ఆయన సర్వశక్తుడు కాబట్టి నిందారహితులుగా ఉండటానికి పిలిచాడు. కాబట్టి మనమందరం కూడా దేవునికి నమ్మకస్తులమై, యథార్థవంతులమై, దేవుని బిడ్డలారా, మన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని మనసు గ్రహించాలి. మీరు భార్య అంటది, నీతో చాలా సంవత్సరాలు సంసారం చేస్తున్నా, నీ మనసు ఏంటో నీ బుద్ధి నాకు తెలుసు అంటది భార్య. భర్త కూడా అంటాడు భార్యను, నీ మనసు నీ హృదయం నాకు తెలుసు అని. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని మనసు ఎలాంటిదో, దేవుని యొక్క హృదయం ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. దేవుని యొక్క దయగల మనసుకు, దేవుని యొక్క కనికరం గల మనసుకు, దేవుని యొక్క జాలిగల మనసుకు మహిమ కలుగును గాక. ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండునని వాక్యములో రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనందరి ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. అందరూ తెరవండి దేవుని బిడ్డలారా. 7వ అధ్యాయము 6వ వచనం, యెహోషువ గ్రంథం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందస్సం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. చాలు, అక్కడి నుంచి ఇంకా ప్రార్థన ఉంటది. ఈ రోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఓటమిలో జయము కొరకు ప్రార్థించను. చెప్పండి అమ్మ అందరు కూడా, ఓటమిలో జయము కొరకు ప్రార్థించను. ఓకే, రాసుకుందామా, జాగ్రత్త పెట్టుకోండి. ఓటమిలో, అపజయములో విజయము కొరకు ప్రార్థించాడండి. కొంత దేవుని బిడ్డలారా, వాస్తవమైన సంఘటన, జరిగిన సంఘటన చెప్పి నేను వాక్యంలోకి వెళ్తానండి.
సర్వశక్తుడైన దేవుడు యెహోషువతోను ఇశ్రాయేలీయుల పెద్దలతోనూ ఇశ్రాయేలీయుల ప్రజలకు తెలిసినట్లు అంత మాత్రం కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో యుద్ధం చేయగలుగుతారు కదండి, యుద్ధస్తులు ఉంటారుగా, వాళ్ళకు కూడా ఒక విషయం తెలిసింది. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు యెరికో పట్టణముల ఉన్న దాన్నంతా కూడా శపించాడు. దేవుడు యెరికో పట్టణం ఉన్న సమస్తాన్ని శపించాడు. అందులో ఉన్న బంగారం కానివ్వండి, అందులో ఉన్న వెండి కానివ్వండి, అందులో ఉన్న వస్త్రాలు కానివ్వండి, అందులో ఉన్న సంపద యావత్తును దేవుడు ఏం చేశాడంటే శపించాడు. ఈ యుద్ధానికి వెళుతున్న వాళ్ళు దేన్ని కూడా ఆశించకుండా వారు యుద్ధం చేసి ఆ పట్టణాన్ని జయించాలి. ఆ పట్టణములో వారు వెండి తీసుకున్నా, బంగారం తీసుకున్నా, ఆ పట్టణంలో వజ్రాలు తీసుకున్నా, సంపత్తి తీసుకున్నా, అదంతా దేవుడికి చెందుతుంది. యుద్ధానికి వెళ్ళారండి. యుద్ధానికి వెళ్ళినప్పుడు మీకు అంతా జరిగిన వాస్తవమైన సంఘటన తెలుసు. ఆకాను మీకు తెలుసు. ఇతడు మంచి యుద్ధం చేయగలిగిన వాడే, కానీ ఆశ నిగ్రహం అతనిలో లేకపోయింది. అతనికి బంగారం అన్నా, అతనికి వెండి అన్నా, వస్త్రాలన్నా చాలా ఆశ. దొంగిలించాడండి. ఎంత దొంగిలించాడో అదల్లా చెప్తే ఈ ప్రసంగం మీద అయిపోతుంది, కాబట్టి మీకు తెలుసు ఎంత దొంగిలించినది కూడా. దొంగిలించాడు, గుడారములో పెట్టుకున్నాడు. ఆకాను గారు ఆ యెరికో పట్టణం జయించిన తర్వాత హాయి పురమును జయించాలి. యెహోషువ గారు ఇద్దరు వేగుల వారిని పంపాడు. వరై మీరు వెళ్ళి ఆ హాయిపురాన్ని చూసేవాళ్ళ, ఆ పట్టణాన్ని జయించాలన్నా, దాన్ని ముట్టడించి అక్కడ ఉన్నవారిని నిర్మూలన చేయాలన్నా, ఆ స్వాస్థ్యం మనం స్వాధీనపరుచుకోవాలన్నా మీరు వెళ్ళి చూసారంటని వేగుల వారిని పంపాడు. పంపినప్పుడు వారు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వారు ప్రాణత్యాగం చేసి హాయిపురమును చూసి వచ్చారు యెహోషువ దగ్గరికి. వచ్చినప్పుడు దేవుని పిల్లరా, ఆ వేగుల వారు అంటారు, అయ్యగారండి, ఆ హాయిపురం చాలా చిన్నదండి, మనలో ఉన్న ఈ సైన్య బలం వల్ల వెళ్ళాల్సిన అవసరం లేదండి, 2000 మంది 3000 మంది వెళితే చాలండి, వారిని మనం జయించగలుగుతాము అని యెహోషువ గారికి చెప్తారండి. చెప్పినప్పుడు యెహోషువ 2000-3000 మందిని ఇంచుమించు దాకా సైన్య బలగాన్ని హాయిపురం మీదకి పంపుతాడు. పంపినప్పుడు అక్కడ కూడా యుద్ధ సైనికులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులను తరిమి దేవుని బిడ్డలారా 36 మందిని హతమారుస్తారు. ఎంతమంది అండి? 36 మందిని హతమారుస్తారు. ఈ 36 మంది చనిపోయిన వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే ఖడ్గము పట్టుకొని, విల్లులు పట్టుకొని, నడికట్లు కట్టుకొని, శిరస్త్రాణం ధరించి, డాలును పట్టుకొని శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళగలిగిన 36 మంది చనిపోయారు. గత 2 వారాల కిందట చిత్తూరు జిల్లా వాసి దేవుని బిడ్డారా, మరి
పాకిస్తాన్కు మన దేశానికి సరిహద్దుల్లో కనీసం 2 రోజులకు ఒకసారి 3 రోజులకి ఎప్పుడు యుద్ధాలు పడుతుంటాయి. ఎప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. ఎప్పుడు పాకిస్తాన్లో మనోళ్ళ మీద యుద్ధం చేస్తుంటారు. గత నెల కిందట మరి చైనాకు మనకు సరిహద్దుల్లో యుద్ధం జరిగింది. మరి ఒక సైనికుడు చనిపోయినప్పుడు ప్రభుత్వము 50 లక్షలు ఇస్తూ భార్యకు ఉద్యోగాన్ని ఇస్తుంది. అతని భూస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే వారు ఆ సరిహద్దులు లేకపోతే ఈరోజు మనం ఇట్లా కూర్చొని ప్రార్థన చేసుకోలేం. సంస్థనున్నా చేసుకుంటామా? ఎందుకు? వాళ్ళు భార్యలను విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి సరిహద్దులలో కావలి ఉంటున్నారు. అందుకే మన పీరులు గౌరీలు గొప్పవారు నోయల స్వామి గారు అంటుంటారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి అంటుంటారు. ఈ సైన్య బలగాలు సరిహద్దులలో మన దేశం మీదకి టెర్రరిస్టులు విరోధులు శత్రువులు రాకుండగా వారు అక్కడ ప్రాణత్యాగం చేస్తున్నారు. వారు ప్రాణత్యాగం చేసినప్పుడు ఆయా రాష్ట్ర సైనికులు చనిపోతే ఆ రాష్ట్రము వారిని గౌరవిస్తూ వారిని మేలు చేస్తుందిగా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు? 36 మంది చనిపోయినారు. ఈ 36 మంది ఎవరు అని చూస్తే యుద్ధ వీరులు, మనలాంటి మనుషులు కాదు. దేవుని బిడ్డలారా, మంచిగా అలిసిపోకుండా అరపొర లేకుండా వారు యుద్ధము చేయగలిగిన మంచి యుద్ధ నైపుణ్యత కలిగిన వారు 36 మంది చనిపోయారు. వీరి చావుకు కారణము, ఇశ్రాయేలుల ఓటమికి కారణము దేవుని బిడ్డలారా, శత్రువులు సంతోషించి శత్రువులు ఆనందించడానికి కారకుడు ఎవడు అని చూస్తే ఆకాను. ఎవరండి? ఆకాను. ఈ ఆకాను దేవుని బిడ్డలారా బంగారాన్ని దొంగిలించాడు. 50 తులముల ఎత్తుగల ఓ కమ్మిని దొంగిలించాడు. వస్త్రాన్ని, సినారు వస్త్రాన్ని, వెండిని దొంగిలించాడు. దేవుడు తీసుకొద్దురు అక్కడ అని చెప్పాడు. నేను తర్వాత ఇస్తాను, అక్కడ తీసుకొద్దు, నువ్వు ఆశించొద్దు, దాన్ని హాయి పట్టణాలు చేస్తే అక్కడి నుంచి మొత్తం మీకు ఇస్తాను దేవుడు చెప్పాడు. దేవుని మాటను ఎప్పుడైతే ధిక్కరించి దేవుని మాటను అలక్ష్యం చేసి దేవుని మాటను ఎప్పుడైతే కాల రాసి ఆకాను వాడు దొంగిలించి గుడారంలో దాచుకున్నాడో, ఇప్పుడు ఎవరి చావు కారణమైనాడో? ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు, ఇశ్రాయేలీయుల విజయం కొరకు, ఇశ్రాయేలుకు ముందు వెళ్ళి ప్రాణ త్యాగాలు చేసే సైనికులు బలి కావటానికి ఏమయ్యాడు? కారణమయ్యాడు. ఈ 36 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వార్త యెహోషువ వారి నాయకుడు యెహోషువకు తెలిసింది. ఈ తెలిసిన వెంటనే దేవుని బిడ్డలారా, యెహోషువ స్థానంలో ఒకవేళ ఆ రోజు నేను కానీ పుట్టి ఉన్నాను అనుకో, నేను ఏం చేసేవాడిని తెలుసు? సరే, వేగుల వారిని బాగా అడిసి మీరు 2000-3000 మంది పోదామన్నారా? మరి మీరు చేసిన తప్పు ఇదిరా. మరి మన కాడ ఇన్ని లక్షల కాలుబలం ఉంది, వీళ్ళని తీసుకుని వెళ్ళిపోదాం పని మరల లక్షల కాలుబలాన్ని తీసుకుని పోయి వారిని ఆ రోజు యెహోషువ స్థానంలో కానీ కాదు. యెహోషువ ఏం చేసిన అంటే 36 మంది చనిపోయిన తర్వాత ఈ ఓటమికి కారణం అస్సలు ఏంటి, ఈ అపజయానికి కారణం అస్సలు ఏంటి, నా సైనికులు చనిపోవటానికి విశేషం ఏంటి అని దేవుని బిడ్డలారా తన మనస్సును, తన హృదయాన్ని, తన సర్వ శరీరాన్ని ఎక్కడ తిప్పుకున్నాడంటే జీవము గల దేవుని దగ్గర విచారణ చేయటానికి తిప్పుకున్నాడు. ఒకసారి చప్పట్లు కొడతారా? ప్రభుకు
మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యెహోషువ ఈ వార్త విన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే వస్త్రాలను చింపుకున్నాడు. ఒక అంగినే కాదు, ఆయన ధరించిన వస్త్రాలు, ఆయన బట్టలు అనుటకు ఒకసారి చూడండి. యెహోషువ ఏం చింపుకున్నాడంటే ఆయన బట్టలు చింపుకున్నాడు. యెహోషువ బట్టలు చింపుకున్నాడు. ఈరోజు అంగి పాయింట్ రెండు చించుకుంటే బట్టలు అవుతాయి కదా. ఆ రోజు కూడా యెహోషువ ధరించిన వస్త్రాలు ఏంటో తెలియవు, కానీ యెహోషువ ఏం చేశాడంటే వస్త్రాలు చింపేసుకున్నాడండి. వస్త్రాలు చింపుకున్న తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులకు పెద్దలు ఉన్నారుగా, ఈ పెద్దలందరినీ కూడా పిలిపించాడండి. పిలిపించి యెహోషువ ఇశ్రాయేలు పెద్దలు వీళ్ళందరూ కూడా దేవుని మందస్సం ఎదుట ఏం చేశారంటే సాష్టంగా సాగిలపడి తలను దేవుని బిడ్డలారా నేలకు పెట్టేసి వారు సాష్టంగా పడి దేవుని బిడ్డలారా తలల మీద ధూళి లేదా దుమ్మును ఏం చేసుకుంటున్నారంట, పోసుకుంటున్నారు. ఎంతవరకు అది చూస్తే సాయంకాలం వరకు అని రాయబడింది. ఎంతవరకు అంటే సాయంకాలం వరకు. ఈ బట్టలు చించుకోవడము దేవుని బిడ్డలారా ధూళి తల మీద పోసుకోవడము, నేల మీద సాష్టంగా పడడము, ఇదంతా ఏందంటే దుఃఖానికి, ఇదంతా బాధకు, ఇదంతా వేదనకు ఒక సూచనగా ఉందన్నమాట. దేవా, ఎందుకయ్యా 36,000 మంది చనిపోయారయ్యా? ఈ విధంగా ఓటమి కలిగితే, ఈ విధంగా అపజయం కలిగితే, ఈ విధంగా మేము ఓడిపోతే అయ్యా పరిస్థితి ఏంటి నాయనా అని దేవుని బిడ్డలారా యెహోషువ మరి సాయంకాలం వరకు అని రాయబడింది. మరి మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ఉన్నారు తెలియదు, కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్నారు తెలియదు, కానీ దేవుని మందస్సం ఎదుట మొత్తానికి సాయంకాలం వరకు అని రాయబడిందండి. వీళ్ళు బట్టలు చించుకోవడము, తర్వాత తల మీద ఏం పోసుకుంటున్నారండి? మన్ను, దుమ్ము, ధూళి ఏం చేస్తున్నారు? పోసుకుంటున్నారు. తర్వాత సాష్టంగా పన్నారు దేవుని మందస్సం ఎదుట. ఎందుకు ఈ విధంగా వాళ్ళు అక్కడ ఉన్నారంటే ఈ ఓటమికి అసలు కారణం ఏంటో, ఈ అపజయానికి కారణం అసలు ఏంటో, మా మనుషులు 36 మంది చనిపోవటానికి కారణం ఏంటో దీన్ని దేవుడే తెలియజేయాలి అని దేవుని బిడ్డలారా దేవుని మందస్సం దగ్గరికి, దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి యెహోషువ వచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆడ ఉపవాసం అని రాయలేదు, కానీ వాస్తవంగా ఉపవాసమే ఉండి ఉంటారు. కారణం ఏంటంటే 36 మంది చచ్చిపోయారంటే చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం. ఎవరన్నా ఇంటి పక్కనో అక్క నిక్కనో చనిపోయారనుకుంటే ఇంట్లో అన్నం వండితోళ్ళు కాదు అమ్మ నాన్న, ఏమ్మా ఏనారే చచ్చిపోయినారా, వాళ్ళు చచ్చిపోయినారా, పరిపాలనలో మనం వంట వండుకోకూడదురా, పొయ్యి ముట్టించకూడదురా అని చెప్పి వాస్తవంగా దేవుని బిడ్డలారా పల్లెటూరులో ఎక్కువ శాతం అదే జరుగుతుంటది. టౌన్లు అంటే దేవుని బిడ్డలారా అది జరగటానికి చాలా కష్టం. అయితే ప్రేమించే వాళ్ళు మరి గౌరవించే వాళ్ళు చనిపోతే కన్నా భోజనం ముట్టుకోవటానికి చేయకపోదు, తినటానికి కూడా నోరు రాదండి. ఒకసారి దావీదు కూడా భోజనం చేయలేదు. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చి తన కుడి భుజంగా ఉంటానన్నాడు. ఎవరంటే అబ్నేరు. దావీదా, నేను బ్రతికినంత కాలమయ్యా నీ కుడి భుజంగా ఉంటానయ్యా, ఇశ్రాయేలు గోత్రాలన్నీ తట్టు తిప్పుతానయ్యా అన్నాడు.
కానీ దావీదుకు తెలియకుండా అబ్నేరును యోవాబు ఏం చేస్తాడంటే చంపుతాడండి, నిర్దోషిని చంపుతాడు. అప్పుడు రాజు భోజనం చేయడు. ఈ యెహోషువ కూడా, ఇశ్రాయేలు పెద్దలు కూడా భోజనాన్ని నీళ్లను ఆపి దేవుని పిల్లరా వారు ధూళి చల్లుకుంటూ నెత్తి మీద దేహం మీద వస్త్రాలు చింపుకొని నేలకు సాష్టంగా పడి దేవుని పిల్లరా దేవుని మందస్సు మీదట సాయంకాలం వరకు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు వస్త్రాలు చింపుకున్నారు. మరి మనం ఏం చింపుకోవాలి ఈరోజు అంటే దేవుని పిల్లరా మన హృదయాన్ని మనము చింపుకోవాలి. చదువద్దు కానీ ఏవిలి గ్రంథములో ఉంటుంది దేవుని పిల్లరా మన మీదికి, మన కుటుంబాల మీదికి ఎలాంటి కీడు వస్తుందో, ఎలాంటి అపాయం వస్తుందో వాటిని దేవుడు ఆపటానికి మీ హృదయాలను మీరు చించుకోండి, మీ హృదయాలను చింపండి. ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన చేయడని ఎవడు చెప్పగలడు అంటాడు వాక్యములో. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మాత్రమే మన హృదయాన్ని ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా మరి ఒప్పించగలుగుతుంది. దేవుని వాక్యము మన హృదయాన్ని ఏం చేస్తుందమ్మా ఒప్పించగలుగుతుంది. ఏప్రిల్ రాసిన పత్రికలో 4:12 ఒక మాట ఉంటుంది. 4:12 ఏప్రిల్ రాసిన పత్రిక చదువమ్మా. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఎట్లా ఉందంటమ్మా 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగలదై ఉంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనలోనికి వెళుతుందంట. డాక్టరు ఇంజెక్షన్ వేస్తే లోపలికి వెళుతుంది కదమ్మా. అదే విధంగా దేవుని బిడ్డలారా డాక్టరు నీకు జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్ వేసాడు అనుకోండి, జ్వరము తగ్గిపోతుంది. వాళ్ళు ఇచ్చే ప్రతి ట్రీట్మెంట్ నీకు ఆసక్తికరంగా మారకపోవచ్చు కూడా. స్తోత్రం హల్లెలూయా. అయితే దేవుని వాక్యము ఏం చేస్తుందంటే 2 అంచులు గల ఖడ్గము కంటే అది పదునుగా ఉంటూ అది ఎముకలను, అది ప్రాణ ఆత్మలను విభజిస్తూ దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా ఏం చేస్తుందంట శోధించుచున్నది. అంటే దేవుని బిడ్డలారా శోధించుచున్నది అనే దానికి అసలైన భావము అర్థము ఏమిటంటే దేవుని బిడ్డలారా ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇట్లా అని అది సరి చేస్తుంటది అన్నమాట దేవుని వాక్యం. కాబట్టి ఆ రోజు యెహోషువ ఓటమి కారణానికి ఏంటి అనటానికి బట్టలు జింపుకొని ధూళి పైన పోసుకొని సాష్టంగా పడి దేవుని బిడ్డలారా సాష్టంగా పన్నాడు. సాష్టంగా పడి మరి వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఈరోజు మన జీవితంలో ఎక్కడ ఓటమి, ఎక్కడ అపజయము, ఎక్కడ బలహీనతలు, ఎక్కడ శోధనలు, ఎక్కడ నుంచి వ్యాధులు, ఎక్కడ నుంచి రోగాలు, ఎక్కడ నుంచి మనకు సమాధానం లేకుండా చేస్తున్నాయి. వీటన్నిటిని జయించటానికి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే మన హృదయములో ఉన్న కపటము కానీ, మన హృదయములో ఉన్న అసూయ కానీ, మన హృదయములో ఉన్న వేషధారణ కానీ, మన హృదయములో ఉన్న మత్సరం కానీ, మన హృదయములో ఉన్న శరీరకారులు కానీ ఇవన్నీ కూడా వాక్యం చేత ఖండించాలి, వాక్యం చేత తీసివేయాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా కాబట్టి యెహోషువ ఆ విధంగా మందసం దగ్గర ఉన్నాడు. అది మొదటి విషయం. రెండో విషయము ఆయన ఏం చేస్తున్నాడంటే
ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎంతవరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంటే దేవుని స్వరం తన చెవులకు వినబడేంత వరకు కూడా ప్రార్థన చేశాడండి. ఈరోజు 1 గంట ప్రార్థన చేసి మనం చాలిస్తాం, వీలైతే 2 గంటలు ప్రార్థన చేసి మనం చాలిస్తాం, వీలైతే 3 గంటలు ప్రార్థన చేసి ఇంకా చాలిస్తామండి. కానీ యెహోషువ ఏం చేశాడంటే దేవుడు మాట్లాడేంత వరకు లేవలేదండి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. పాస్టరమ్మ వాళ్ళ ఆయన మామగారు దేవుని పిల్లలు ఇప్పుడు ఒక మాట చెప్పేవాడు, దేవా నువ్వు మాట్లాడితే నేను లేస్తానని, లేకపోతే లేవను అని ఆ విధంగా ప్రార్థనలో ఉండేవాడని నాకు చాలా సార్లు చెప్పాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అది మొదటి విషయము. రెండో విషయము అక్కడి నుంచి 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. అయ్యో అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యెర్దాను నీవెందుకు దాటించితివి. చాలు. దేవునికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రశ్నని వేశాడండి. అమ్మా దేవునికి ఏం వేశాడు? ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందా? మనం చదువుకోవటానికి సులువుంది, కానీ ఆ రోజు ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే మామూలుగా లేదు. ఆ రోజు ఆ పరిస్థితి దేవునికి కేక వేసి పిలుస్తున్నాడు, అయ్యో ప్రభువా నువ్వు ఎందుకయ్యా ఈ యెర్దాను నా ఎదుట ఏకరాశిగా నిలిపి ఈ యెర్దానులో 6 నెలల మీద నడిపించావయ్యా. ఈ యెర్దాను అవుతుంటే బాగుండు కదయ్యా, ఎందుకు నువ్వు మళ్ళీ ఇతరులకు తీసుకుని వచ్చావని దేవునికి ఒక క్వశ్చన్, దేవునికి ఒక ప్రశ్న వేసి అడుగుతున్నాడండి. ఆ విధంగా దేవుణ్ణి అడుగుతూ అడుగుతూ ప్రార్థన చేశాడు. దేవుని పిల్లరా, మామూలు ప్రార్థన చేయలేదు, కానీ దేవా నువ్వు ఎట్టులైనా కనికరించి ఈ ఓటమిలో మరలా మాకు చేయాన్ని ప్రసాదింపచేయాలయ్యా. నీ కనికరం మా మీదికి రానివ్వాలయ్యా, మీ దయ మా మీదికి రానివ్వాలయ్యని యెహోషువ గారు దేవుని పిల్లరా ప్రార్థన చేయడము మొదలు పెట్టాడు. చూడండి, ఆ కింద వచ్చినాను కూడా చదవండి. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను. కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామం గురించి నీవేం చేయదు అని ప్రార్థింపగా. చాలండి. దేవుని బిడ్డలారా, సాయంకాలం వరకు చేసిన ప్రార్థన ఎన్ని వచనాల్లో దేవుడు రాయించాడు? 1 వచనంలో మాత్రము వారు బట్టలు నింపుకోవడము, ఇశ్రాయేలు పెద్దలు కలుసుకోవడము, సాయంకాలం వరకు నేల మీద పడి ముఖముల మీద ధూళి పోసుకునేది 1 వచనము రాయించాడు. ఆ వచనం సరిపోతుంది అనుకున్నాను వివరించడానికి, కానీ బాగుంది, దీన్ని పూర్తి చేస్తే బాగుంటుందని. తరువాత దేవుని బిడ్డలారా 7, 8, 9 3 వచనాల్లో చేసిన ప్రార్థన రాయించాడు. ఎన్ని వచనాల్లో రాయించాడంటే 3 వచనాల్లో రాయించాడు. ఆ 3 వచనాలు ఉన్న ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. అది దేవుడు ప్రత్యుత్తరమిచ్చే ప్రార్థన చేయగలిగాడండి. ఏ ప్రార్థన చేయగలిగాడంటే దేవుడు ప్రత్యుత్తరమిచ్చే ప్రార్థన, దేవుడు మాట్లాడే ప్రార్థన. దేవుని పిల్లరా, దేవుడు మరి ఎందుకు ఆ విధంగా అయిందో ఆ కారణం తెలియచేయటానికి అంత శక్తివంతమైన ప్రార్థన యెహోషువ గారు చేశారండి. దేవుని పిల్లరా, చూశారంటే ప్రార్థనలో ఈరోజు దేవుని పిల్లలు, ప్రార్థనలో విశ్వాసులు, ప్రార్థనలో
పాస్టర్లు, దేవుని సేవకులు ఎక్కువగా ప్రార్థనలో ఉండలేకపోతున్నారు. ఎక్కువగా మనం ప్రార్థనలో ఉండటం బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు ఆశ్చర్యములు చేస్తాడు, దేవుడు అద్భుతాలు కూడా చేస్తాడు. యెహోషువ ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేయడము మొదలు పెట్టాడో, దేవుని బిడ్డలారా, మరి ఎన్ని విషయాలు అక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడంటే, ఏమండి ఈ యర్దాను నువ్వెందుకు దాటించావయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. తర్వాత దేవుణ్ణి ఏమంటున్నాడు 8వ వచనంలో, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలనయ్యా, అసలు నేనేం సమాధానం చెప్పాలయ్యా అంటున్నాడు. 2 ప్రశ్నలు వేశాడు దేవునికి. పైన ఒకటి, ఇంకొకటి ఇక్కడ ఇచ్చాడు. శత్రువుల ఎదుట ఇశ్రాయేలీయులు ఓడిపోయారయ్యా, దీనికి కారణం ఇవేమని అడిగితే నేను చెప్పాలయ్యా అని దేవుని దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఎందుకు నువ్వు సాష్టాంగపడి నమస్కారం చేసి నేల మీద ముఖాన్ని మోపుకొని ధూళి చల్లుకుంటున్నావు నాయనా? ఇశ్రాయేలు పాపం చేశారు. వారు ఓడిపోవటానికి కారణం ఏంటంటే పాపం. వారి ఓడిపోవటానికి కారణం ఏంటంట? పాపం. అక్కడ ఉంది చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు 10వ వచనంలో, యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి వంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, యెహోషువ లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకుంది. అమ్మా ఏమంటున్నాడు యెహోషువ? లెమ్ము. ఎంత చక్కగా పేరు పెట్టి పిలుస్తున్నాడండి దేవుడు. ఆ రోజు యెహోషువను పేరు పెట్టి పిలిచాడు. లేనైనా లే, ఎందుకు ఇక్కడ నేల మోపుకొని ఉన్నావు, ధూళి పోసుకుంటున్నావు, లే, నేను నీతో మాట్లాడుతాను లేని చెప్పి అతన్ని అక్కడ చేసిన ప్రార్థనకు ఫలితం వచ్చిందా లేదని చెప్పండి. అసలు ఎట్లా ప్రార్థన చేశాడంటే వస్త్రాలను చింపుకున్నాడు. తర్వాత తల మీద ఏం పోసుకున్నాడు? ధూళి చల్లుకుంటున్నారంట. ధూళి చల్లుకోవడం అంత మాత్రమే కాదండి, సాష్టంగా పన్నాడు. సాష్టంగా. ఓసారంట దావీదు రాత్రంతా సాష్టంగా పన్నాడంట. మీకు తెలుసండి, రాత్రి ఎప్పుడైతే ఎప్పుడు నిద్రపోదామా అనుకుంటామా, ఇది వాస్తవం. కానీ దేవుని యొక్క హృదయాన్ని తిప్పటానికి అమ్మా ఆ దేవుని మనస్సును తన వైపు తిప్పుకొని ఒక గొప్ప అద్భుతాన్ని తన అంతఃపురంలో చూడటానికి రాత్రి అంతా నేలన సాష్టంగా పన్నాడు. రాజండి సాష్టంగా పన్నాడు. ఇట్లా
అసలు సాష్టంగా పడితే చాలా మంది వచ్చి లేపుతున్నారండి. లే రాజే లే, మీరు పోని అవసరం లేదు అని చెప్పి ఒక్కడు రాత్రి అంతా సాగిపోతున్నాడు. ఆ ప్రార్థనకు దేవుని బిడ్డలారా చాలా ఏం జరిగిందంటే, పాపములో పుట్టినవాడు చనిపోయినా మళ్ళీ అద్భుతమైన సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగుగాక. యెహోషువ కూడా ఆ విధంగా సాష్టంగా పడ్డాడు. ఆ ప్రార్థన చేస్తున్నాడు సాయంకాలం వరకు. దేవుడు మాట్లాడి నువ్వు లేవని చెప్పాడు. స్తోత్రం. మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, మీరు ఏక మనసుతో ప్రార్థన చేస్తే, మీరు ప్రతిష్ఠించుకొని సమర్పణ చేసుకొని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకు తప్పక నీతో మాట్లాడకపోయినా, నీకు స్వరం ఇవ్వకపోయినా, నువ్వు దేని కొరకు చేస్తున్నావో దాన్ని నుంచి దేవుడు విడిపించి మేలు చేస్తాడని అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు మాట్లాడాడండి. ఆ మాట చూడండి. దేవుడు అక్కడ 11వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసే నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. 36 మంది చనిపోవటానికి, ఆ 36 మందిలో కొంతమంది కన్నా పెళ్లిళ్ళు అయిందవా? వాళ్ళ భార్యల పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటంటే, ఒక్కడు చేసిన తప్పిదానికి, ఒక్కడు చేసిన పొరపాటుతో దేవుని ఉగ్రత కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చింది. 36 మంది చనిపోయారు. దేవుని బిడ్డలారా, వీరంతా ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు పాపం చేశారు, ఈ విధంగా దొంగిలించారు, బొంకారు, గుడారం దాచిపెట్టుకున్నారని దేవుడు వాస్తవాన్ని మొత్తాన్ని దేవుడు తెలియజేశాడండి. ఏమా తెలియజేశాడా లేదా? ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడైనా తెలియజేస్తాడు. యెహోషువతో పాటు ఉన్న పెద్దలు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఒక మాట చెప్తాను మీకు అందరికీ, 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఏమిటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరికైనా శ్రమ కలిగితే అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి. మనకు శ్రమలు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు ఒక్కదానికి జయించలేకపోతే, సంఘంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి, అయ్యా మరి ఒక 5-6 మంది రండి, వచ్చి ఒక గంట సేపు మా ఇంట్లో ప్రార్థన చేయండి, లేదా 2 గంటలు ప్రార్థన చేయండి, ఈ సమస్య నుండి, ఈ శోధన నుంచి మీ విడుదల పొందుకోవాలయ్యా అని మనం ప్రార్థన కూడా. ఒక్కడు చేశాడు అక్కడ, ఒక్కడు కాదు. ఇశ్రాయేలులో పెద్దలను పిలిపించాడుగా అమ్మ, మరి ఒక్కడు చేయొచ్చుగా. అందరూ కలిసి ఏక మనసుతోనూ, ఏకాత్మతోనూ, పట్టుదలతోనూ, మరి ఒక వైరాగ్యం కలిగి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడి ఓటమికి, అపజయానికి కారణం ఏంటో దేవుడు తెలియజేశాడు. తరువాత ఆ ప్రార్థన ఫలితం ద్వారా దేవుడు యెహోషువతో మాట్లాడి, దేవుని బిడ్డలారా, ఆ పాపము చేసిన ఆకానును, వాని భార్యను, పిల్లలు, వాని సంపద అంతా తీసుకుని ఆకారు లోయలో రాళ్ళతో కొట్టి అంటిస్తారండి, వాళ్ళు చచ్చిపోతారు. కానీ మరలా హాయిపురాన్ని ఏ విధంగా జయించాలనో, హాయిపురాన్ని ఏ విధంగా పట్టాలనో, హాయిపురంలో శత్రువుల నిర్మూలన ఎట్లా చేయాలనో ఆలోచన ఇచ్చి దేవుడు నడిపిస్తారండి. ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్లో 3 విషయాలు ఉన్నాయి. దేవుడైన యెహోవా ఆలోచన చెప్పువాడని, యేసు ప్రభువారు ఆలోచనకర్తని, పరిశుద్ధాత్ముడు ఆలోచనకర్తని రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. మనము దేవుని దగ్గర ఆలోచనలు అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకొని ముందరికి సాగినప్పుడు దేవుడు
సహాయం చేస్తాడండి. ప్రభుకు మహిమ కలుగును గాక. వీడు ఉన్నాడే ఆకాను, దేవుని పిల్లరా, ఎవరికి తెలియదు అనుకున్నాడండి. ఎవరికి ఎంత అమాయకుడైపోయాడండి. కళ్ళ ఎదుట యర్దాన్ నది ఆ ఏకరాశి నిలబడింటే ఆరిన పొడి నేల మీద వచ్చి అంత గొప్ప దేవుడు వద్దన్నాడు, దాన్ని ఆశించినాడంటే ఎంత పనికి మాలాడు. ఒకసారి ఆలోచించండి. నేను మాట చెప్తాను, దేవుడు మన హృదయం కంటే అధికుడు. దేవుడు మన హృదయం కంటే అధికుడు. మన ఆలోచనలు, మన తలంపులు సమస్తం దేవునికి తెలుసు. మన హృదయం మన మీద దోషారోపణ చేసిందంటే దేవుని ఎదుట ధైర్యముగా నిలబడలేము. మన హృదయము దోషారోపణ చేసిందంటే, హృదయము దోషారోపణ చేస్తుంది. నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఇది తప్పమ్మా, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయన, ఈ తప్పు బాబు అని వాక్యం చెప్తుంది. వెంటనే నువ్వు దిద్దుకోవాలి. దిద్దుకోలేకపోతే కన్నా ఏమవుతుంది? దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేవు. ఆ యుద్ధానికి వెళ్ళక ముందే ఆకాను ఒకవేళ పశ్చాత్తాపడి యెహోషువ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా నేను దొంగిలించానయ్యా, ఈ యుద్ధానికి పోతే దేవుడు చెప్పుకుని తెచ్చానయ్యా, యుద్ధానికి పోతే ఓడిపోతామేమో అయ్యా, నన్ను క్షమించు. అతడు కూడా దాన్ని పారవేసి ఉపవాసం, భార్య పిల్లలందరూ ఉపవాసం పెట్టింటే ఆయన కనికరం గల దేవుడు కాబట్టి ఒకవేళ క్షమించునేమో. దేవుని బిడ్డలారా, మరి ఇట్లా నాయకుడిని మోసపరిచాడే యెహోషువ గారిని, అట్లా దేవుణ్ణి తెలియదులేని అనుకున్నాడు. ఇట్లా సైనికులను, ఇశ్రాయేలు ప్రజలకంతా శ్రమ తెచ్చిపెట్టాడు. మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములోనూ మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. ప్రియులరా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ అధ్యాయము 20 వచనం 21 వచనం చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే, దేవుడు మన హృదయము కంటే అధికుడై, దేవుడు మన హృదయము కంటే ఏమై ఉన్నాడు? అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో, ఏమండి, మన హృదయము ఏ ఏ విషయములలో దోషారోపణ చేయను. దోషారోపణ అంటే ఇది తప్పురా, ఇది మంచిది కాదురా, హృదయం నింద మోపుతుడు, అరే నువ్వు చేసే తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు అని చెప్పుకుంటాడు. ఇట్లా హృదయం దోషారోపణ చేసినప్పుడు ఏం చేయాలా? వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాప పడాలి. ఆకాను పశ్చాత్తాప పడలేకపోయాడు. ఇలాంటి 36 మంది చచ్చిపోయే వాళ్ళు కాకపోతే ఇంత పరిస్థితి తెచ్చి పెట్టేవాడు. ఒకరోజు ఒక ఆయన ఇంటికి రామన్నాడండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేశాను అంటే మీరు మళ్ళా వేరే రకంగా ప్రార్థన చేసుకోవద్దు. ఇంటికి ఆయన చెప్పిన మాట వెంట వచ్చాడు. నేను బండి మీద వస్తున్నాను, హాజీనగర్లో మార్తినగర్లో బండి మీద వస్తున్నాను. అయ్యగారండి, మన సంఘానికి రాడైనా, అయ్యగారండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలన్నాడు. ఎప్పుడు రావాలంటే 10 రోజులు పోయాను. ఫోన్ చేసి ఉన్నాను రాండి. పోయిన తర్వాత దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేశాను. మరి పిలిచిన వాడు ఏం కానుక ఇవ్వలేదు నాకేం బాధ లేదు, ప్రార్థన చేసి వచ్చేసాను. మళ్ళా వారానికి ఫోన్ చేశాడు, అయ్యగారు నాకు తప్పైంది క్షమించు, నేను ఒట్టి చేతిలో పంపించానండి, నేను ఉద్యోగానికి పోతుంటే బండి మీద నుంచి కింద పన్నానని చెప్పి కానుక పెట్టి ఎప్పుడు చెప్పండి అయ్యగారు వచ్చి 2000 నోటు ఇచ్చి వేసిపోయాడు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హృదయము ఏం చేస్తానంటే దోషారోపణ చేస్తుంది. ఈ హృదయము దోషారోపణ చేసినప్పుడు దేవుని బిడ్డలారా,
దేవునితో సమ్మతి పరచుకోవాలి. దేవా, నేను ఈ విధంగా ప్రవర్తించానయ్యా, నేను ఈ విధంగా జీవించానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ఎప్పుడైతే దేవునితో సమ్మతి పరుచుకుంటామో, దేవుని బిడ్డలారా, మన హృదయం ఎప్పుడైతే మన మీద దోషారోపణ చేయదో దేవుని ఎదుట ధైర్యం గలవారమై ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, మరి యోబు కూడా దేవుని బిడ్డలారా తన హృదయము అతను ఎందుకు దోషారోపణ చేయలేదంటండి. ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. ఎప్పుడు అయ్యగారు యోబు గ్రంథం చెప్తున్నారు అనుకుంటున్నారు. యోబు గ్రంథం మనం బాగా సరి చేస్తుందండి. 27వ అధ్యాయం 6వ వచనం ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. గజాలమ్మ దీన్ని చూడండి, ఎంత అద్భుతం. నా నీతిని విడవక ఎట్లా పట్టుకుంటాడంటమ్మా? గట్టిగా. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. దేన్ని విడవడంట చెప్పండి అమ్మా? దేన్ని విడవడంట? నీతిని విడవకుండా ఏం చేస్తా అంట? గట్టిగా పట్టుకుంటాడు. అసలు నీతి వలన మనకేమైనా మేలు ఉందా అని వాక్యములు చూస్తే ఏముందంటే, భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, కానీ నీతి మరణం నుండి రక్షించిన రాయబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటది, 2వ వచనంలో అనుకుంటాను. చూడండి. భక్తిహీనుల ధనము, భక్తిహీనుల డబ్బులు వారికి లాభకరం కాదు. నీతి మరణం నుండి రక్షించు. అమ్మా, మీ పక్కన ఎవరన్నా భక్తిహీనులు ఉన్నారనుకోండి, జీవము గల దేవుని ఆశ్రయించిన వాడు ఉన్నాడు అనుకోండి, వానికి ఎంత డబ్బు ఉన్నా, వానికి ఎంత ధనం ఉన్నా కూడా మీరేం బాధపడద్దు. వాని ధనం వానికి అది లాభకరం కాదు, అది వానికి క్షేమకరం కాదు, అది వానికి ఆశీర్వాదకరం కాదని వాక్యం చెప్తుంది. నీతిని మాత్రం గట్టి పట్టుకో. అది నిన్ను రామకృష్ణ ఎక్కడి నుంచి చూపిస్తుందంటే మరణం నుండి రక్షించింది. నీతి చాలా జీవితాల్లో, కుటుంబాల్లో తక్కువ ఉంటుంది, కానీ నీతి అది మరణం నుండి రక్షించింది. నన్ను దేవుడు చాలాసార్లు మరణం నుండి రక్షించాడు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే యేసు ప్రభు చూపిన కృపది. స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, ఏమంటాడు యోబు? నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటానయ్యా. తర్వాత ఏమంటాడమ్మా? నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను. మరి ఈరోజు మన హృదయాలు మన ప్రవర్తన మీద ఏమైనా దోషారోపణ చేస్తున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఆదివారం మందిరానికి లేటుగా వస్తామని నీ హృదయం నీతో ఎప్పుడన్నా నిందా? ఇప్పుడు డ్యూటీ, ఆదివారం డ్యూటీకి పోయే వాళ్ళు ఇద్దరే. సత్యరాజు మామకు ఆదివారం డ్యూటీ ఉంటుంది, శద్రాక్ వాళ్ళమ్మకు ఆదివారం ఉంటుంది. ఇంకా అందరికి ఆదివారం డ్యూటీలు ఎవరైనా ఉంటే కొంచెం లేటుగా వచ్చినా పర్వాలే. ఆదివారం డ్యూటీలు కొంచెం లేటుగా రాండి, అది దేవునికి తెలుసు. నీ హృదయం నీ మీద నిందమోపోదు. నువ్వు లేటుగా వస్తున్నావు అంటే నీ హృదయం నీ మీద నిందమోపుతుంది. అది వాక్యం చెప్తుంది. నీ హృదయం నీ మీద దోషారోపణ చేసిన ఎడల ఏం చేస్తావు? దేవుని దగ్గర ధైర్యం కలిగి బతకలేవు, ఉండలేవు. దేవుని కాడ ఒక రోజు ఉండాలి, ఈ లోకం విడిచాలి, ఉండలేవు దేవుని కాడ ధైర్యంగా. కాబట్టి మన హృదయం మన మీద దోషారోపణ చేయగలదు. యెహోషువ దేవుని బిడ్డలారా ప్రార్థించాడు. భారంతో, బాధ్యతతో ప్రతిష్ఠించుకొని ప్రార్థించాడు. దేవుడు మాట్లాడాడు. పలుని వాళ్ళు చేశారని దేవుడు చెప్పాడు. మరలా ఓటమిలో విజయం కొరకు ప్రార్థించాడు. విజయాన్ని చూడగలిగాడు. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. యెహోషువ వలె మనం కూడా ఏదైనా చిన్న తప్పిదము, ఏదైనా పొరపాటు, ఏదైనా దేవుని బిడ్డలు జరిగినప్పుడు వెంటనే దేవుని వైపు తిరిగి దేవుని కాడ విచారణ చేసి ఎందుకు, కారణం ఏంటిది అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి కనిపెట్టగలిగితే దేవుడు మరలా మనకు జవాబిచ్చి సహాయం చేయగలిగితే, మరలా ఎక్కడ ఎవరి ద్వారా ఓటమి కలిగిందో దేవుని బిడ్డలారా, ఎవరు ఓడించారో వారి జయించటానికి దేవుడు యెహోషువకు సహాయం చేసినట్లు మనకు కూడా ఆయన సహాయం చేయగలుగుతాడు.
ఇంతవరకు ప్రార్థన చేశాం. సంవత్సరంలో కూడా ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చాలా మంది మనసులు పెట్టారు, కొన్ని పేర్లు, ఆ సహవాసం ఈ సహవాసం అని పేర్లు పెట్టారు. దేవుని దయ మనలో మాత్రం ఎందుకో సహవాసం అని పెట్టలేదండి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తుతో పాటు మన సహవాసం. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి యెహోషువ చేసిన ఉపవాస ప్రార్థన, అది పౌలు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. స్తోత్రం. ఇంకా దేవుడు మాట్లాడినాక ఇంటికి పోయినాక తినింటాడు కదా, తినింటాడా తినిండా తినింటాడు అనుకోండి దేవుని బిడ్డలారా. మరి కనీసం మీరు ఒక్క పూటైనా ఉపవాసం ఉండండి. లేదు నీకు బలం శక్తి ఉంటే కన్నా రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. భయపడవద్దు. ఒకవేళ ఉపవాసంలో చచ్చిపోయినా పర్వాలేదు, పరలోకమని వెళ్ళిపోతాం. ప్రభుకు మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక ఛాలెంజ్తో మనం ఉపవాస ఆ ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం మనకి ఏవేవి పీడిస్తున్నాయో, ఏవి పట్టి బంధించినాయో, ఏవేవి దేవుని బిడ్డలు మనం వెంటాడుతున్నాయో వీటి నుంచి విజయాన్ని పొందుకోవటానికి యెహోషువ వలె దేవుని సన్నిధికి వచ్చి, యెహోషువ వలె దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర మనం అంతగా తగ్గించుకొని భారంతో దేవుని బిడ్డలారా వేదనతో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. కావలెన యేసయ్య బహుమానము చేయాలి విలువైన ఉపవాసము. పాడదాం అందరూ కూడా. కావలెన యేసయ్య